మొదటి రోజు తనది కానటువంటి ఒక వ్యవస్థలో కల్వకుంట్ల కవిత గారు నిన్న నిద్రపోయారు. చెరసాల మధ్య ఖైదీల సమూహంలో దేశంలో పెద్ద జైల్లో, దేశంలో దక్షిణాసియా ఖండంలోనే అతిపెద్ద జైలు అయినటువంటి తిహార్ జైల్లో నిన్న రాత్రి నిద్రపోయింది కల్వకుంట్ల కవితమ్మ. బహుశా ఆమె కానీ ఆమె కుటుంబం కానీ ఎప్పుడు ఊహించలేదు మాకు ఇలాంటి రోజు వస్తుంది, ఇలాంటి రోజు ఒకటి మేము ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి బహుశా ఊహించలే. కానీ కాలం మాత్రం వెంటాడింది. ఎంతోమంది జీవితాలను ఆగం చేయాలని చూసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీ ఇవాళ అగమ్య గోచరమై చెట్టుకోగడు పుట్టకోగడై తిరుగుతూ ఉన్నాడు. నీకు కేసీఆర్ బహుశా మీరు మార్నింగ్ న్యూస్ చూస్తూ ఉంటే నువ్వు కానీ ఆ తర్వాత నీ కొడుకు రామడ్ కానీ హరీష్ రావు కానీ హరీష్ రావుకు ఉండేటువంటి ఇంకో ఫ్రెండ్ కానీ మీరందరూ కూడా ఆ రోజు తీన్మార్ మల్లన్న మీద, తీన్మార్ మల్లన్న ఆఫీసుల మీద జరిగినటువంటి దాడులను ఒకసారి గుర్తు చేసుకోరు. 100 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి మీరు సాగించినటువంటి ఒక అరాచకం, ఒక దమనకాండ. ఆ రోజు నేను జైల్లో ఉన్నన్ని రోజులు నా కూతురు డాడీ 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 అని సిక్ అయిపోయి ఆఖరికి హాస్పిటల్లో పడ్డది. నా ఫ్యామిలీ అంతా కన్నీళ్లు పెట్టింది ఆ రోజు. మీరు చేసినటువంటి అరాచకానికి ఇగో నేను జైల్లో ఉన్నప్పుడు అక్క సీతక్క వచ్చి ఇంటికి వచ్చి నా పిల్లలను ఓదార్చి, సీతక్క, బొడిగే శోభక్క, విజయశాంతక్క ఇట్లా అందరు వచ్చి మేమంతా అండగా ఉన్నాం ఈ కుటుంబానికి అని వచ్చి నిలబడి నా కుటుంబానికి మద్దతుగా నిలబడ్డారు. ఆ అక్కలంతా నా కూతురుని ఎత్తుకొని ఆఖరికి గవర్నర్ తమిళసై గారు కూడా నా కూతురుని ఎత్తుకొని నా కుటుంబం బాధలు విన్నది, నువ్వు పెట్టినటువంటి బాధలు. కేసీఆర్ నీ బిడ్డ ఆడుందో ఇప్పుడు జైల్లో ఉంది. ఇగో నా బిడ్డ నా తానే ఉంది, ఒకసారి చూపిస్తే ఇక్కడ దగ్గర. హాయ్ చెప్పు బిడ్డ, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చెయ్యూపు, చెయ్యూపి హాయ్ చెప్పు బిడ్డ, నమస్తే పెట్టు, నమస్తే పెట్టు అందరికి పెట్టు బిడ్డ. బంగారం ఎవరురా నాని చదువుతావా? ఇగో ఈ బిడ్డని, ఇటువంటి బిడ్డలు నేర్పించినావు కేసీఆర్. నువ్వు ఇటువంటి చిన్న చిన్న బిడ్డల్ని వాళ్ళకు ఇంకా ఏమి తెలియని వయసులోనే వాళ్ళందరూ నేర్పించినావు. నేను ఆ రోజే చెప్పిన నా బిడ్డలు నేర్పించినావు కేసీఆర్, నీ బిడ్డ కూడా ఒకరోజు కన్నీళ్లు పెడుతుందని చెప్పిన. నీ బిడ్డ కూడా జైల్లో ఉంటుంది, ఆ రోజు నువ్వు అనుభవించేటువంటి నరకయాతన ఎట్లుంటుందో నేను చెప్పిన. ఇగో అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి కేవలం నిన్ను ప్రశ్నిస్తున్నాడని చెప్పి నువ్వు నన్ను తీసుకొని పోతే 74 రోజుల పాటు నా బస్సు బిడ్డ ఎంత ఆవేదన పడ్డదో ఆ బిడ్డతోటే నీ బిడ్డ నా బిడ్డతోటే నీ బిడ్డ అరెస్ట్ రోజు మాట్లాడతా అని చెప్పిన. ఆ రోజు చెప్పినా ఈ రోజు నా బిడ్డను చూపించిన. కానీ ఒకటి గుర్తుపెట్టుకో కేసీఆర్, ఏ తండ్రికి కూడా ఏ కుటుంబానికి కూడా అలాంటి కష్టం రాకూడదు. నేను అలా కోరుకునే వ్యక్తిని కాదు. కానీ నువ్వు చేసిన అరాచకం, నువ్వు చేసినటువంటి మోసం, నువ్వు చేసినటువంటి హింస ఏదైతే ఉందో అది నీకు గుర్తు రావడం కోసం తీసుకొచ్చిన. యాదృచ్ఛికంగానే వాస్తవానికి ప్రతిరోజు నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు డాడీ నేను వస్తా ఉంటుంది, ఇక్కడికి తీసుకొస్తా, మళ్ళీ ఇంటికి పంపిస్తా. కానీ ఇలా నీ బిడ్డ జైల్లో కుడికాలు పెట్టినటువంటి సందర్భంగా నీకు ఆ రోజు గుర్తుకు రావాలి. ఒక్కొక్కరిని ఎట్లా ఏడిపించినావు, ఎట్లా నీ మంది మాగాదులను, నీ కొంతమంది చెంచా పోలీసులను పెట్టి ఎంత నరకయాతన చూపించినావో ఆ రోజు కుటుంబానికి
నువ్వు అనుభవిస్తావు కేసీఆర్. ఇంకా నీ నీకు వాళ్ళు తప్పు సరిపోలే. చేసిపోయినరు, నువ్వు అక్రమ నీ వాళ్ళు అక్రమ దందా, సారదందాలు, దోపిడీలు, భూ కబ్జాలు చేసి జైళ్ళకు పోయారు. తీన్మార్మలని అట్లా కాదు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నీ భరతం భర్త అంటున్నాడు కాబట్టి నువ్వు ఆ రోజు అరాచకం కొనసాగించినావు. అక్రమ కేసులు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, అన్ని రోజులు ఆదివారమే ఉండదు, ఒకరోజు సోమవారం కూడా వస్తుంది. ఆ సోమవారమే ఇప్పుడు వచ్చింది. నువ్వు అనుకుంటున్నటువంటి ఏది మొత్తం ఈ రాజ్యమే నాది, దీనికి రాజు నేనని విర్రవీగినావు కదా, సామంత రాజు లెక్క. నీ పార్టీ రాసిపెట్టుకో కేసీఆర్, నీ పార్టీ పాతాళంలోకి పోయే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. నువ్వు ఒంటరిగా ఫామ్ హౌస్లో కదలలేని పరిస్థితికి నీ స్థితి దిగజారుతుంది. ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని శాసించిన హిట్లర్ అసంటోని కథ ఏమైపోయిందో తెలుసు. ఇక ఆ రోజు గవర్నర్ తమిళసై గారు నా కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడి, నువ్వు చేసినటువంటి అరాచకాలన్నిటికీ ఇవన్నీ సాక్ష్యాలు. నాకు నా పిల్లలంటే సహజంగా ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. అప్పుడే బాండింగ్ ఏర్పడ్డటువంటి బిడ్డల మధ్య నువ్వు గ్యాప్ పెంచి నన్ను దొంగతనంగా ఎత్తుకపోయి అదటు పెడితే మళ్ళొక్కసారి నీ బిడ్డ జైలుకు పోయేటువంటి సందర్భంలో ఇక్కడ మా ఆఫీస్ మీదకి దాడికి పంపిస్తావు, మా మీద 307 పెట్టి అరెస్ట్ చేస్తావా? అటెంప్ట్ మర్డర్ కేసు. మరిచిపోకు, మల్లన్న రోజు కూడా వస్తుంది ఒక రోజు.